టీడీపీలోకి రఘురామ. ఎంపీ సీటు ఖరారు చేసిన చంద్రబాబు. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ నుంచి ఎంపీ సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారనే చెబుతున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? పొత్తులో భాగంగా బీజేపీ ఏపీ నుంచి 6 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో విజయనగరం సీటు బీజేపీకి కేటాయించగా తర్వాత జరిగిన చర్చల్లో బీజేపీ రాజంపేట తీసుకుంది. విజయనగరం టీడీపీకి దక్కింది. రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ విజయనగరం నుంచి తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. అయితే వైసీపీ రెబల్ ఎంపీగా జగన్పై నిత్యం పోరాటం చేసిన రఘురామరాజు బీజేపీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. కానీ బీజేపీ ఆయనకు సీటు నిరాకరించింది. ముఖ్యమంత్రి జగన్ కారణంగానే తనకు సీటు రాలేదని రఘురామ ఆరోపించారు. జగన్తో విభేదిస్తూ తొలి నుంచి చంద్రబాబుకు సహకరించిన రఘురామకు ఇప్పుడు టీడీపీ నుంచి సీటు ఇవ్వబోతున్నారని చర్చ మొదలైంది. రఘురామ ఈరోజు చంద్రబాబును కలిసే అవకాశం ఉందని సమాచారం. నర్సాపురంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ పార్టీ తమ అభ్యర్థిగా ఖరారు చేసింది. విజయనగరం రఘురామను బరిలోకి దింపే అంశంపై చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచి ఉన్నారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలో ఉన్నారు. దీంతో రఘురామరాజుకు టీడీపీ నుంచి విజయనగరం సీటు ఇస్తారని ప్రచారం మొదలైంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ బీజేపీకి కేటాయించారు. దీంతో కళా వెంకట్రావు పార్లమెంటుకి పోటీ చేయాలని ఇప్పటికే చంద్రబాబుకు సూచించారు. కానీ కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామరాజును విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది చర్చ జరుగుతుంది. అయితే పొత్తులో భాగంగా బీజేపీ సీటు నిరాకరించిన రఘురామకు అవకాశం కల్పిస్తే నేతలు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశంగా మారుతుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లేదు బీజేపీనే చంద్రబాబు ఆధీనంలో పనిచేస్తుందని కొంతమంది స్పష్టం చేస్తున్నారు. రఘురామ పార్టీలో చేరలేదు, కానీ ప్రభుత్వంపై అయితే పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందే. ఈరోజు రఘురామరాజుకు సీటు కేటాయించడం వలన పార్టీకి బలం పెరుగుతుందే తప్ప బలహీనత కాదని కొన్ని వర్గాల సమాచారం.